చాలా స్పష్టంగా ఇప్పుడు మేడం పురంధరేశ్వరి గారు వచ్చాక చాలా ధైర్యంగా ఓపెన్గా చెప్తున్నారు. గతంలో అలా మాట్లాడేవారు కాదు. వాట్ ఎవర్ మై బి ద రీజన్ నాకు తెలియదు. కన్నా గారు మాట్లాడేవారు. ఆ కన్నా గారికి పురంధరేశ్వరి గారికి మధ్యన ఉన్న వాళ్ళు మాట్లాడేవారు కాదు. ఏదైనా మాట్లాడినా ఏదో తవలపాకుతో ప్యాట్ పని కొట్టినట్టు ఏదో బిల్డప్ తప్ప పెద్దగా మాట్లాడాల. ఇప్పుడు పార్టీగా తీవ్రత బాగా పెంచారు ఈవిడ వచ్చిన తర్వాత. ప్రభుత్వంగా మరి ఇంకా బడ్జెట్ ఎలాగో పాస్ అవుతుంది, దానికి ఇబ్బంది లేదు. వింటర్ సెషన్లో నాకు తెలిసి పెద్దగా బిల్స్ లేవు కాబట్టి సో పార్టీ వైఖరి ప్రభుత్వ వైఖరి వేరుగా ఉండదు ఇక్కడి నుంచి అనేది నా అభిప్రాయం. నా ఆశయం కాదు, అలాగే ఉంటుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల ఒక సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వీరిని ఆడిస్తా కేంద్రం సహకారంతో అని చెప్పేసి అంటాము. మీకు ఇందాక మనం మాట్లాడినట్టు రాజ్యసభలో 9 మంది అయితే ఏంటి, పార్లమెంట్ లోక్సభ నెంబర్ ఇమ్మెటీరియల్ ఇప్పుడు అవసరం లేదు. సో ఇంత మెజారిటీ ఉన్నట్టు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి వారికి ఇందాక మనం ప్రభుత్వం దృష్ట్యా వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా ప్రొద్దుటూరు శాసనసభ్యులైనటువంటి రాజమౌళి శ్రీప్రసాద్ గారిని పట్టుమని 10 వార్డు మెంబర్లు, 10 పంచాయతీలు, 10 ఎంపీటీసీలు కూడా గెలిపించుకొని వ్యక్తికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీకి? మా నాయకుడి అవసరం చాలా ఉంది, మా నాయకుడికి మా ప్రభుత్వానికి అండదండగా ఎదుర్కోకుండా ఎట్లుంటుంది? వీళ్ళు ఇలాగే మా నాయకుడు అని ఎక్కువ చెప్పుకుంటే కళ్ళెర చేస్తే 5 నిమిషాల్లో బొక్కలు వేయచ్చు. అన్ని కేసులు ఉన్నాయి. ఇవ్వాలంటే ఎంతసేపయ్యా? ఇప్పుడు నువ్వు ఆ థ్రెషోల్డ్కి తీసుకెళ్ళకూడదు. ఈ రాచమల్లులు రాచపండుల్లాగా మారి నోటుకు వచ్చినట్టు ఎక్కువ మాట్లాడారు అనుకో, మా అవసరం ఉంది అని చేత మాకు ఏదైనా చేస్తారు అన్నట్టు వాగారు అనుకో. అంటే వీళ్ళు ఏదో లోకల్లో వాగుతారు, వీళ్ళ మొహం అవటకి తెలియదు కాబట్టి వీళ్ళ మొహాలు అక్కడ ఇబ్బంది లేదు, పట్టించుకోరు. బట్ ఈ వార్త అక్కడికి వెళ్తే, ఈ రకంగా మాట్లాడుకుంటున్నారన్న వార్త అక్కడికి వెళ్తే ఇలా కనుకొడితే చాలు, అలా వెళ్ళిపోతాడు సెల్లోకి. సో వీళ్ళు వాగుడు తగ్గించుకుంటే మంచిది. సరే ఎంతసేపు ఇదే మాట్లాడుతున్నారు. మరి మొన్న కాకినాడలో 2 కార్పొరేటర్ల ఉప ఎన్నిక వచ్చింది. 2 చోట్ల మరి వైసీపీ నామినేషన్లో మరి ఆఖరి నిమిషంలో వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. జనసేన యునానిమస్గా 2 కార్పొరేషన్లో 2 కార్పొరేటర్లు అంటే 2 వార్డులు నెగ్గారు. ఇప్పుడు మరి దానికే ఉంటారు. అరాకొరా కాదు, ఇప్పుడు వచ్చినాయే కాకినాడకు 2. మరి ఆ 2 వేసిన నామినేషన్ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అభ్యర్థులే విత్డ్రా చేసుకున్నారు నామినేషన్. జనసేన యునానిమస్ అయింది. సో ఇది అబరేషన్ అనుకుంటే అది అబరేషనే. సో అంచేత అతిగా విరవీగితే ఎలాగో ప్రమాదం తప్పదు. మా వాళ్ళు చాలా అతిగా ఉన్నారు. సో కాబట్టి ప్రమాదం తథ్యం. సరే, ఇందాక మీరు కాకినాడ 2 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన 2 కార్పొరేషన్లు కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పుంజుకుంది జనసేన అని చెప్పేసి నాకు అభిప్రాయం. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన డెఫినెట్గా కొన్ని జిల్లాల్లో గ్రౌండ్ రియాలిటీ అవునండి. మా గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఉంది బాగా, ఇంకొన్ని జిల్లాల్లో కూడా బలం ఉంది. అందులో అది మనం కాదన్నాం. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మేరకు పెరిగిందంటారు సార్? ఏ మేరకు అంటే అది మనం కన్సిడరబుల్గా పెరిగిందని చెప్పగలం తప్ప ఏ మేరకు అంటే అది స్పెసిఫిక్గా వి కాంట్ టెల్. ఇట్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. ఒక 5 జిల్లాల్లో అయితే కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. రాయలసీమలో గతంలో 3%, 2.5% ఉంది. అది మహా పెరిగిన 5% కన్నా ఉండకపోవచ్చు ఆ 52 సీమ జిల్లాల్లో. మరి అంతగా అక్కడ లేదు. బట్ మా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అండ్ కృష్ణా గుంటూరులో కూడా పార్టీ ఈజ్ స్ట్రాంగ్. రేపు ఎన్నికల్లో ఇప్పుడు
వీరి బలం పెరిగిందని చెప్పేసి అంటాం అన్నమాట పార్టీ కాస్త అభివృద్ధి చెందింది. ఏ మేరకు ప్రభావితం చూపించదని చెప్పేసి అంటే అంటే నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు సభల్లో మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అని. సో ప్రధాన ప్రతిపక్షం డెఫినెట్గా జనసేన బీజేపీ కూటమి అయితే కాదు, మైనస్ తెలుగుదేశం ఇదైతే ప్రధాన ప్రతిపక్షం కాదు. మూడు కలిపితే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో ప్రధాన ప్రతిపక్షం అదే ప్రతిపక్షం ఓట్లు చీలనివ్వను అని ఆయన అంత స్పష్టంగా అన్నారు అంటే అది తెలుగుదేశాన్ని కలుపుకునే అనేది మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది, మా పార్టీ వాళ్ళకి తప్ప. మూడు కలిసే అవకాశం ఉంది. 100% గతంలో కలిసి ఉన్న వ్యక్తుల్ని విడిపోయేలాగా చేయగలిగారు, ఇప్పుడు కలవకోకుండా అడ్డుకోలేరంట మీ పార్టీ నాయకులు. అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు, కానీ సఫలీకృతులు కాలేదు కలిసి ముందుకెళ్తారు. సరే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని మళ్ళీ పార్లమెంటుకు సభ్యుడిగా చూడొచ్చా? పోటీ చేస్తారా లేకపోతే చాలా మంది అంటా ఉన్నారు ఏలూరు నుంచి రేపు పోటీ చేయొచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు అమరావతి కోసం లేదు 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 నాకు అసలు నా నియోజకవర్గం మారాల్సిన అవసరమే లేదు. నేను నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఇందాక చెప్పినట్టు ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాయి, ఆ మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. టీడీపీ బీఫామ్ తోనే జనసేన పార్టీ బీఫామ్ తోనే అంటే ఆ సీట్ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు కదా. ఈ మూడు పార్టీలు నరసాపురం ఎవరైనా తీసుకోవచ్చు. 2 సార్లు బీజేపీ నెగ్గింది, అక్కడ 10 సార్లు తెలుగుదేశం నెగ్గింది, 10 సార్లు లేకపోతే కనీసం 7 సార్లు అయితే నెగ్గింది తెలుగుదేశం. సో జనసేన ఇంకెప్పుడు దాకా లాస్ట్ టైం పోటీ చేశారు. కానీ మా లాస్ట్ టైం 2,55,000 ఓట్లు వచ్చినాయి, అంటే సుమారు 18-19% ఓట్లు వచ్చినాయి. సో కన్సిడరబుల్ ఓటింగ్. తెలుగుదేశం జనసేనకి కలిపి లాస్ట్ టైం నాకన్నా ఎక్కువ వచ్చిన ఓట్లు 2,30,000. అది దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఈసారి ఆ 230 డిఫరెన్స్ కనీసం 3 లక్షల పైగా ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. శ్రీకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చెప్పుకొచ్చేది ఏంటంటే సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాను, నా సంక్షేమమే నన్ను మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తాను. గతంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నాయకుడు నా నాయకుల్ని ఇంటి గడపకు పంపించగలుగుతా ఉన్నా. ఇంతకుముందు ఏ నాయకుడు ఇలా వెళ్ళేవాడు కాదు, ఏ నాయకుడు వెళ్ళేవాడు కాదు, నాయకుడు అందుబాటులోనే ఉండేవాడు కాదు. ఈరోజు వారి ఇంటి దగ్గర వాళ్ళ సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తా ఉన్నా. ఆ ధైర్యం నాకు, నేను ఆ విధంగా పనిచేశాను అని చెప్పి చెప్పుకొస్తాను. నిజంగా అది వాస్తవంగా సార్. ఇప్పుడు ఈ గతంలో నాయకుల ఇంటి దగ్గరగా పడిగాపులు కావాల్సిన పరిస్థితులు అండి. ఎమ్మెల్యేలని ఈరోజు గ్రామాలలో ప్రజలు ఇంటి దగ్గరకే పంపించగలుగుతా ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది కాస్త పక్కన పెడితే చెప్పుకునే అవకాశం నాయకుడికి ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతుంది. మీరు రఘురామకృష్ణ గారు ఇప్పుడు మా వాళ్ళు ఎంత పిచ్చేదాలంటే తింగరనా కొడుకులు చెప్పాలంటే. చిన్న అనాలిసిస్ పాయింట్ చెప్తా. సరే, ఏదో సురక్ష ఏదో రక్ష అని ఏదో పెట్టాడు కదా మొన్న. సో మేము అసలు అన్నీ అద్భుతంగా చేస్తున్నాం అని ఎప్పుడు చెప్తారు. అసలు జగనన్న ప్రజలకంటే దాని ముందు నుంచి జగనన్నకు తోడుగా, జగనన్నకు నా తొక్క, జగనన్న నా తోలు అని చెప్పి స్కీములు పెట్టి తిప్పారు ఎమ్మెల్యేలు. అన్ని సమస్యలు చెప్పుకోండి అన్నారు, ఎంత నువ్వు చెప్పినట్టు ఎమ్మెల్యే వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత మొన్న ఏదో సురక్ష అని పెట్టాడు. సురక్షలో మళ్ళీ చిటిక్కి నేను తెలియక వీళ్ళు ఏమని చెప్పాలి, ఇంత సురక్ష చేపడితే ఒక్క సమస్య కూడా రాలేదు, ముందే మా వాళ్ళందరూ తీర్చారు, మా ఎమ్మెల్యేలు తిరిగినప్పుడే అన్ని సమస్యలు అయిపోయినాయి అని చెప్పి చెప్పుకోవాలి. చెప్పుకుంటే మర్యాద ఉండేది. 1 కోటి సమస్యలు వచ్చినాయి అని చెప్పి చెప్పాడు లేదా, నువ్వు చూసుంటావు కదా. సురక్షలో 1 కోటి సమస్యలు, దానికి అప్పటికప్పుడే ఇమీడియట్గా చాలా వాటికి పరిష్కారం చెప్పారు, మిగిలిన 4 రోజుల్లో పరిష్కారం చేస్తారు. అంటే సురక్షలో 1 కోటి సమస్యలు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పనిచేయనట్ట. అంటే ఇది బోగస్సే. వీళ్ళు తిరిగింది లేదు, చచ్చింది లేదు, వాళ్ళు చెప్పింది లేదు. ఎమ్మెల్యేలను అమనాబూతులు తిడుతున్నారు, నువ్వెందుకు వచ్చారా నా కొడక అని చెప్పి లేడీసే బండబూతులు తిడుతున్నారు, వెళ్ళాలంటే వీళ్ళు భయపడుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. నువ్వు సాక్షి పేపర్ చదివితే డిఫరెంట్గా ఉంటుంది.
బట్ గ్రౌండ్ రియాలిటీ అయితే ఎవరికి వెళ్ళి దమ్ములు లేవు, అమలాబూతులు తిడుతున్నారు. వీళ్ళు భయపడి పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. అసలు పోలీసులు తీసుకుని ఎమ్మెల్యే కొంపకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటా? అసలు ముఖ్యమంత్రి ఉన్నాడు, పరదాలు